మరింత బలహీనం చేయడం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ వాదనను బలహీనం చేయడం కాకపోతే ఏం డ్రామా ఇది? కోర్టు ముందట పిటిషన్ నిలబడదు, మనం రాసేదనే సంగతి కూడా తెలియదన్నట్ట. అంత అమాయకులు ఉన్నారా? ఇప్పటివరకు ఏ పిటిషన్ కూడా అట్లా జరగలేదు కదా. కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనుమతించి కావాలంటే ఆ తర్వాత ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే ఉపసంహరించుకున్నారు గతంలో. ఎప్పుడైనా ఇద్దరు అంగీకారం మేరకు మేము బయట మాట్లాడుకుంటాము అని అంటే ఉపసంహరించుకున్నారు కోర్టు అనుమతిస్తే. కానీ మీ పిటిషనే చెల్లదు పొమ్మని ముఖం మీద కొట్టేటట్లుగా ఇంత అధ్వాన్నమైన బలహీనమైన పిటిషన్ తయారు చేసి వాదనను పెట్టి తెలంగాణకు ద్రోహం చేయడం కాకపోతే ఇంకేంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని? ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు? దీని వెనకాల ఇంకా దీన్ని మించిన ప్రయోజనం ఏముంది? గోదావరి నీళ్ళు, కృష్ణ నీళ్ళు అనేవి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు. కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణలను తాకట్టు పెడుతున్నారు. గోదావరి కృష్ణలను అప్పచెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు, వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి, బీజేపీ నుంచి వీళ్ళ తోలు కాపాడుకోవడం కొరకు, స్కిన్ సేవింగ్ కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో, మోడీ కనుసన్నల్లో వాళ్ళను సంతోషపరచడం కొరకు, వాళ్ళని సంతృప్తిపరచడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. ఇట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికనే. కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు. కానీ మీ పిటిషన్కి అర్హతే లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు. ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. మెరిట్స్ మీద అవుతాయి, మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి, తీర్పులు వస్తాయి, అది వేరు. ఈ పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్. తెలియక చేసిన పని ఇది. అడ్వకేట్లు అట్లా చెప్పరు ఎప్పుడు. క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు. ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి. రాష్ట్ర ప్రభుత్వం దేని మీద పొమ్మన్నదో దాని మీదనే పోతారాలి. ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో. 100% రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది. నిజమే, పోయేటప్పుడు అంగు ఆర్బలంతో పోయిండు మంత్రి గారు లోపలికి. వచ్చేటప్పుడు ఎందుకు ముఖం చూపించలేదు మీడియాకు? ఎందుకో చెప్పలేదు బయటకు వచ్చి? ఏం కారణం చేత పోయింది, ఎందుకు పోయింది, ఎందుకు చెప్పలే? దేనికి చేస్తున్నారు ఈ హడావుడి ఎంత? పోయినప్పుడల్లా 2-3 మంత్రులు సుప్రీంకోర్టుకి ఏమవసరం? ఒక అధికారి పోతాడు, సెక్రటరీ పోతాడు, లేదా ఇంకా ఆయన తర్వాత అధికారి పోతాడు. అవసరమైతే అడ్వకేట్ రమ్మనంటే ఏదన్నా మెటీరియల్ అందుబాటులో కావాలనుకుంటే. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పడం కాదు, సాధారణమైన పిల్లవాడిని అడిగినా చెప్తాడు, ముందు నువ్వు అపెక్స్ కౌన్సిల్లో పెట్టాలి ఈ విషయం అనేది. కనీసం మీరు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయలే, దాంట్లో మీ అభ్యంతరాలను చెప్పలే. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెట్టండి. మొట్టమొదటి మీకున్న హక్కు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయాలి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో. అందులో నీ అభ్యంతరాలను చెప్పాలి. కనీసం నువ్వు కోర్టు పోవడానికి ఒక ఆధారం అవుతుంది. కానీ ఇది ఏది లేకుండా తెలిసి ఒక పథకం ప్రకారం తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అనుకోకుండా జరిగిన పని కాదు. ఈ పిటిషన్ కూడా
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వీళ్ళకి ఏదైతే అప్పచెప్పిండో ఆయన మనుషుల్ని అధికారులుగా వాళ్ళ డైరెక్షన్లో రాయబడ్డ పిటిషన్ ఇది, వాళ్ళ డైరెక్షన్లో వేయబడ్డ పిటిషన్ ఇది. పూర్తిగా దీని డ్రాఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేసి పంపించిన డ్రాఫ్ట్ తనకు అనుకూలంగా. అందుకే కనీసం విచారణకు అర్హత లేదని చెప్పి పంపించేశారు ఆయనకి. ఇంత దుర్మార్గం జరుగుతుంది. నిజమే, నేను మొన్న దేంట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూసిన, నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. నిజమే కదా, మీడియాలోనే వచ్చింది. నేను చంద్రబాబు నాయుడుకు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పిండు స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టని బనకచెర్ల ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? ఓ చాలా కోస్తరి కదా, ఎగిరెగిరి దునికితివి కదా. కేసీఆర్కు పని చేయించుకోరాలే ఢిల్లీతో మంచిగా ఉండి, ఢిల్లీతో అనవసరంగా పంచాయతీ పెట్టుకుండు, నేను చూడు ఎట్లా చేయించుకొస్తానో తెగ కోతలకు వస్తేవి కదా. ఎందుకు ఇప్పుడు తెస్తలేవు?